బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పుడు బీఆర్ఎస్లో చేరాడు. మొన్న 2 రోజుల క్రితం నిన్నే నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. సో వరుసగా ప్రజెంట్ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీజేపీలోకి క్యూ కడతాం చూస్తూనే ఉన్నాం. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బీజేపీకి క్యూ కడుతున్నారు. సో మేడిగడ్డ సందర్శన నేపథ్యంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? నిన్నేమో రాములు, అదేవిధంగా ఈ రోజు వచ్చేసరికి బీబీ పాటిల్. సో దీన్ని ఏ విధంగా చూడాలి మనం? అంటే బీజేపీకి తెలంగాణలో మోడీ ప్రభావం ఏ రకంగా ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా అనే విషయాన్ని ఈ తాజా అప్డేట్స్ కొంత మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే బీజేపీ నిన్నటి వరకు వాళ్ళకి అభ్యర్థులు లేరు, కోరుతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న పార్టీ కాంగ్రెస్ తోటి కొంత విలువలాడుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆ పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితికి వచ్చేసింది. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు టోటల్ గా 3 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు బయటకెళ్లారు. దాంట్లో ఒకరు వెంకటేష్ నేత, ఆయన కాంగ్రెస్ పార్టీలో మొదట్లోనే చేరి తన ఎంపీ సభ్యత్వం రాజీనామా చేశారు. తాజాగా నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు, ఈ రోజు బీవీ పాటిల్ జైరాబాద్ ఎంపీ, ఈ ముగ్గురుతో పాటు మరో ఒకరిద్దరు బీఆర్ఎస్ వీడుతున్నారు సిట్టింగ్ ఎంపీలు అని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. అంటే బీజేపీలో చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు కొంత పెరుగుతా ఉన్నది, గ్రాఫ్ పెరుగుతా ఉన్నది. మోడీ చరిష్మా అనేది తెలంగాణ ప్రజల మీద ప్రభావం చూపుతా ఉంది. ఈ నేపథ్యంలో అంటే గెలుపు రాజకీయ నాయకులు ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటి దారులను వెతుక్కుంటారు. కాబట్టి ఈ ఎంపీలు కూడా ఈ దారులు వెతుక్కున్నారని చెప్పొచ్చు. అంటే నాగర్ కర్నూలు ఎంపీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వం మీద కొంత అలకబోని ఉన్నారు. పార్టీ ఓటంపాని అయినప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటాన్నారు. మొన్న కల్వకుర్తితో జరిగినటువంటి మీటింగ్ ఆయన పిలిచినప్పటికీ నేను రాను, పార్టీకి నేను దూరంగా ఉంటా అని చెప్పేసి ఆయన స్పష్టంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే చెప్పాడు. ఆ తర్వాత వెంటనే తన కుమార్తో కలిసి అక్కడ చేయడము, ఆయన కుమారుడికి భరత్ కు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తున్నారు. ఎంపీగా గెలిపించిన బాధ్యతను రాములు భుజాల మీద పెట్టారు బీజేపీ నాయకత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు బీవీ పాటిల్ 2014 కానీ 2019 కానీ ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి కొంత టికెట్ ఆశించారు. చివరి క్షణంలో ఆయన బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని విజయం సాధించారు. అంటే మొదటి నుంచి బీజేపీకి ఆకర్షితులు, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షించినటువంటి బీవీ పాటిల్ చివరి క్షణంలో అంటే ప్రస్తుతం పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కొంత గడ్డు పరిస్థితి ఉంది, ప్రజల్లో బీఆర్ఎస్ కు కొంత ఆదరణ లేదని తెలుసుకొని బీజేపీ అయితే సరైన ఉంటుంది, మోడీ పాలన తనకు కలిసి వస్తుంది, మోడీ పరిపాలన కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో బీజేపీ మరో ఎంపీ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎంపీ కూడా పార్టీని బీఆర్ఎస్ విడి బీజేపీలో చేరుతుందని ప్రచారం జరుగుతాం. అంటే ఎంతవరకు ఏముంటున్నా కానీ ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా బీజేపీ అత్యంత సీక్రెట్ గా చేస్తా ఉన్నది. అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను కానీ అంటే పార్టీలో ఫలానా నేత చేరుతున్నా అంటే ఆయన చివరి క్షణంలో పార్టీ మార్పు లేదు అని చెప్పడము కొంత బీజేపీ కూడా కొంత ఇబ్బంది పరిస్థితుంది. చివరి క్షణం వరకు చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికల విషయంలో కొంత హడావిడి చేసినటువంటి బీజేపీ అక్కడ బోల్లా పడింది. కాబట్టి ఇప్పుడు అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీక్రెట్ పాటించాలి. గెలుపు గుర్రాలు ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే జైరాబాద్ నుంచి ఇప్పటికైతే జైరాబాద్ నుంచి బీవీ పాటిల్కు టికెట్ కన్ఫర్మ్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి రాములు కొడుకు భరత్ కు టికెట్ కన్ఫర్మ్ అని చెప్తా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలు 3 అంటే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఈ 3 టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి అని చెప్తా ఉన్నారు. మిగతా అంటే మహబూబ్ నగర్ విషయంలో కొంత సందిగ్ధంలో ఉంది. తర్వాత మల్కాజ్గిరి విషయంలో కొంత సందిగ్ధం. హైదరాబాద్ సంబంధించి కూడా కొంత మాధవీలత అనే ఒక మహిళను కూడా డిక్లేర్ చేయబోతున్న పార్టీ అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉంది. అని మొత్తంగా చూస్తా ఉంటే బీజేపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అంటే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించక ముందే అభ్యర్థులను బరిలో దింపి ప్రచారంలో దూసుకుపోవాలనే ఉద్దేశం తెలుస్తోంది. 4వ తారీఖు 5వ తారీఖున నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ లోపలనే బీజేపీ అభ్యర్థులను కొంతమందిని ప్రకటించి అంటే 17లో కనీసం 8-9 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేసి వాళ్ళతో ప్రచారం ముమ్మరం చేయాలి. నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఎంపీ క్యాండిడేట్ గా ఎవరు పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయాన్ని అక్కడ సభకు వచ్చిన వాళ్ళకి పరిచయం చేయాలి అన్న ప్రతిష్టంతో ఉన్నారు బీజేపీ. ఇందుకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు బీవీ పాటిల్ కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల తరుణ్ సమక్షంలో డాక్టర్ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ పార్టీ కండువాన్ని కప్పని ఆహ్వానించారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.